ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇది వచ్చేసి పొంగల్ రోజు మేము అన్ని రిచువల్స్ కంప్లీట్ చేసుకుని లంచ్ అంతా అయిపోయిన తర్వాత అయితే మేము బయటికి ఎక్కడికన్నా వెళ్దాము అన్నట్టుగా అనుకున్నాము. అది యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ చేసే పనే. ఇంట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ బయటకు అయితే తిరుగుతాం అనమాట, పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి. అలా ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నా. మళ్ళీ యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ పొంగల్కి వెళ్ళే ప్లేస్కే వెళ్ళామన్నమాట. అదే కాకినాడలోనే శిల్పారామంకి వెళ్ళాము. మోస్ట్లీ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే చక్కగా అందరూ కొంచెం క్రౌడ్ ఉంటుంది. మంచిగా కాకినాడలో ఉన్న ప్లేసెస్లో ఇది కొంచెం డీసెంట్ ప్లేస్ వెళ్ళి విజిట్ చేయడానికి. అదే బీచ్కి అది మనం వెళ్ళామంటే అక్కడ పిల్లలతో ఇరుక్కుపోతాం అనమాట. అందుకని చెప్పేసి మేమైతే ఇలా ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ పర్లేదు, మినిమం క్రౌడ్ ఉండి మంచిగా అందరూ రెడీ అయ్యి వస్తారు. అందరు పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి కొంచెం డీసెంట్గానే ఉంటుంది. వీళ్ళందరూ రోజు పార్కుల్లో చూసేవైనా సరే అదొక ఎగ్జైట్మెంట్ అందరినీ చూసి. వాళ్ళందరినీ వీడియో తీస్తుంటే ఇక్కడ వీళ్ళిద్దరు దొరికిపోయారనమాట, మా పిన్ని మా అక్క. సో పిల్లలే చేస్తున్నారని చూస్తుంటే వాళ్ళు కూడా ఎక్కి చేసేవారనమాట. అలా మొత్తం మా బావని మా పిల్లలందరినీ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. నాకు అదో సరదా. వీళ్ళని ఫిల్మ్ చేసుకుంటూ వాళ్ళ వీడియోస్ స్టోర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టము. మా అక్క పిల్లలైనా మా పిన్ని పిల్లలైనా నేనంటే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నా ప్రయారిటీ వాళ్ళే ఉంటారనమాట. నేను ఫొటోస్ వీడియోస్ చాలా తక్కువ. ఫస్ట్ వాళ్ళు ఆడేసుకోవాలి, వాళ్ళు పాడేసుకోవాలి, వాళ్ళు తినేయాలి, ఇదే చూస్తానన్నమాట. తర్వాత ఇలా కొంచెం వీడియోస్ అయితే తీసుకున్నాము. మా అక్క పిల్లలకి తనకి తీయమని చెప్పింది. ఒక రీల్ ఏదో ట్రెండ్ అయింది ఆ టైంలో. సో ఆ వీడియో కోసం అని చెప్పేసి చూసింది. అలానే వీడియో అయితే షూట్ చేసిన తర్వాత కొంచెం అలా తిరుగుతున్నాం అనమాట. అందరికీ కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. కొద్దిసేపు కూర్చున్నారు. వాళ్ళు కూర్చుందాము అన్న థాట్ వచ్చినప్పుడే నేనైతే ఒక వీడియో అయితే తీయించుకున్నాను, ఇన్స్టాలో పోస్ట్ చేసుకుందామని చెప్పేసి. ఇదైతే నా అవుట్ఫిట్ పొంగల్ రోజు కంప్లీట్గాని. ఇది వచ్చేసి నేను లైక్ మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా మంచి రేంజ్లో వచ్చింది. అలా కొద్దిసేపు కూర్చుని అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయాం.